మెదక్ జిల్లా మక్కరాజుపేటలో పోలీసులకు భారీగా నగదు చిక్కింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూటీలో 30 లక్షలకు పైగా నగదు పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బుల్ని ఎన్నికల అధికారులకు అందించారు. మెదక్ జిల్లా మక్కరాజుపేటలో పోలీసులకు భారీగా నగదు చిక్కింది. పూర్తి వివరాలు పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద ఏదైతే పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో స్కూటీలో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నటువంటి 30 లక్షల నగదు 30,59,000 నగదును పోలీసులు పట్టుకోవడం జరిగింది. తనిఖీల్లో పట్టుకోవడం జరిగింది. అయితే ఇతను గజ్వేలు పట్టణానికి చెందినటువంటి కిష్టాగా గుర్తించారు. అతను తన వ్యవసాయ భూమి అమ్మాయని ఇటీవల ఆ మొత్తాన్ని తాను తీసుకెళ్తున్నానని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో చిక్కిన నేపథ్య నగదు చిక్కింది. దాంతో వాళ్ళు పోలీసులు ఆ మొత్తాన్ని ఎన్నికల అధికారులకు అప్పగించారు. అయితే ఇందుకు సంబంధించి విచారణ కూడా జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అటు రైతు మాత్రం తాను ఈ పొలాన్ని అన్నారు, ఆ అమ్మగా వచ్చిన నగదును మాత్రమే తీసుకెళ్తున్నాను తప్ప ఎలాంటి ఎన్నికలకు సంబంధించి కాదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరైనా సరే 50,000కు మించి నగదు తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు కాబట్టి అంతకు మించి ఎవరైనా మొత్తాన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు సంబంధించి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఆ విషయంలో చాలా మందికి అవగాహన లేని నేపథ్యంలో ఈ రోజు ఆ కిష్ట అనే వ్యక్తి కూడా ఆ నగదు తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. ఇందుకు సంబంధించి విచారణ పూర్తి చేసిన తర్వాత ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఎన్నికల అధికారులకు అప్పగిస్తే ఆ నగదు తిరిగి అప్పగిస్తాం, లేదంటే ఆ కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే పరశురామ్, థ్యాంక్ యూ.